హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు మీకు ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అసలైన టెంపుల్ స్టైల్ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో నేను చూపించిన విధంగా చేశారు అంటే సేమ్ గుడిలో తిన్నట్టే ఉంటుందండి. అమృతంలా ఉంటుంది, అంత కమ్మగా ఉంటుంది ఈ చక్కెర పొంగలి. ఎలా చేయాలో నేర్చుకుందాం పదండి. ముందుగా 3/4 కప్ రైస్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. ఇలా రైస్ వాష్ చేసుకున్నాక రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/4 కప్ పెసరపప్పును తీసుకోవాలండి. 1 కప్కి 3/4 రైస్, 1/4 పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని పెసరపప్పుని సిమ్లోనే వేయించుకోవాలండి. దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే పెసరపప్పు లోపల వరకు వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అడుగు మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. అంతే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో కానీ ఉంచేశారు అంటే మాడిపోతుందండి పప్పు. తప్పకుండా వేరే బౌల్లోకి తీసుకోవాల్సిందే. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని పైన వాష్ చేసుకొని రైస్లో మిక్స్ చేసుకోండి. 1 కప్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. రైస్ మరీ మెత్తగా ఉడకకూడదండి, కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది. పెసరపప్పు రైస్ ఉడికేలోపు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3/4 బెల్లం, 1/4 పంచదారని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను. కావాలి అంటే మొత్తం పంచదార లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకోవాలండి. బెల్లం పాకం తీగ పాకం రాకుండా చిక్కగా అవ్వకుండా చూసుకోవాలి. అలా అని మరీ పలుచగా ఉండకూడదు. చూపిస్తున్నట్టుగా దగ్గరుండి కలుపుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. మొత్తం టేస్ట్ అంతా మారిపోద్ది. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. పాకం చల్లారేలోపు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇందులో కొన్ని క్యాషు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. క్యాషు చాలా త్వరగా వేగిపోతుంది, మాడకుండా చూసుకోవాలి. ఇలా వేగాక కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. కిస్మిస్ ఇలా బెలూన్లా పైకి పొంగుతుందండి. ఇలా పొంగింది అంటే కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. రైస్ కరెక్ట్గా కుక్ అయిపోయిందండి. మరీ మెత్తగా ఉండకూడదు, పలుకుగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అలానే మనం చల్లారి పెట్టుకున్నాం కదా, పాకం కూడా వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పాకం అంతా రైస్ పీల్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మరీ చిక్కపడేంత వరకు ఉంచుకోవద్దు. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే కరెక్ట్గా పాకం పీల్చేసుకుంటుందండి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 20 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఓపిక్గా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది చక్కెర పొంగలి. దగ్గరుండి కలుపుకోండి, కింద మాడకుండా చూసుకోవాలి. చూసారు కదా, పంచదార బెల్లం పాకం అంతా రైస్ కరెక్ట్గా పీల్చేసుకుందండి. ఈ టైంలో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అలానే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. సేమ్ టెంపుల్ ఫ్లేవర్ వస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఆప్షనల్ ఇది. పచ్చకర్పూరం వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా లాస్ట్లో గీ యాడ్ చేసుకోవడం వల్ల
చాలా రుచిగా ఉంటుందండి. రైస్ అంతటికి ఘీ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి. ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగలి ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను మీకు. నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ సూన్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సింప్లీ మ్యాజికల్.